తిరిగి వార్తలకు స్వాగతం. ఆచరణీయవర్గం మల్లిపూడి, సోమరాజులేంద్రపర్రు, మాటేరు, జగన్నాథపురం, కొడమంచలి, ఆచంట పెదపేట, చిన్నపేట, సిద్ధాంతం పెదపేట, సిద్ధాంతం పెనుగొండ గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన్యవాదాలు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, భారత రాజ్యాంగ రచనాకర్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్థగా, భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమానత్వ ధ్యేయంగా అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శప్రాయమని తెలిపారు. పెట్టాడు అన్ని కూడా యువతరం అంతా కూడా ఆయన మార్గదర్శనంలో వెళ్ళినప్పుడే ఈరోజు దానికి సరైన నివాళులను తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్పై దాడిని ఆచంట శాసనసభ చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంస్కృతులకు ప్రేరేపిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. జగన్పై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో జగన్ ఉండరాదనేది ప్రతిపక్షాల కుట్రని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్కు ఎన్నికల కమిషన్ భద్రత పెంచాలని కోరారు. నిన్న జరిగిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాడి చాలా దురదృష్టకరం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వ్యవస్థని ప్రేరేపిస్తున్న ప్రతిపక్షాలకి సరైన బుద్ధి చెప్పాలి. ఎంతో అదృష్టం, ఆయనకి కంటికి పక్కన ఒక ఇంచులో తేడాలో ఆయనకి లేకపోతే కన్నుకే ప్రమాదం జరిగేది. అది రకరకాలుగా మాట్లాడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాని మీద నిగ్గు తేరుస్తారు. అంత గట్టిగా తగిలిందంటే ఎవరో చేతితోటి రాయితోటి కొట్టినా అయితే అంత స్పీడ్గా రాదు. ఏదో ఒక వెపన్ తోటి ఉపయోగించుంటారు, ఎయిర్ పిస్టల్ కానీ అలాంటి దాంతో కొడితేనే అంత వెలాసిటీగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన తర్వాత రాయి మళ్ళీ పక్కన వెల్లంపల్లి గారికి తగిలిందంటే ఎంతో అది ఫోర్స్ఫుల్గా అది వచ్చిందంటే చేతితోటి కొడితే రాదు. అది తొందరలోనే దాని మీద ఓ డిపార్ట్మెంటు దాని మీద నిగ్గు తేలుస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఆయన ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేసే కుట్ర ఇది. ఆయన ఎంతో ప్రజలకి అండగా ఉండి ప్రజలతో మమేకమై బస్సు యాత్ర పెట్టుకుని దిగి పిల్ల పాపలతోటి, వృద్ధులతోటి కూడా కలిసిపోయి ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత స్పందన వస్తుంది. విజయవాడ సిటీలోనే అంత స్పందన వచ్చిందంటే వాళ్ళు వారవలేక ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఎంతటి వాడినైనా సరే పట్టుకుని శిక్షించాలని కోరుతాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ కూడా ముక్తకంఠ ఖండించి రాబోయే రోజుల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి, ఎలక్షన్ కమిషన్ వారు ఇంకా భద్రత పెంచి సరైన సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆచంట మండలం వల్లూరులో జేహో బీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికలు వచ్చాయంటే ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క డ్రామాలాడడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పీతన సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి పీతన సత్యనారాయణ మాట్లాడుతూ 2014లో కోడికత్తి డ్రామా, 2019లో బాబాయ్ హత్య, 2024 గులకరాయి డ్రామాలతో జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేకపోవడంతో డ్రామాలకు తెరలేపారని అన్నారు. అరాచక పాలన, ఇసుక, మద్యం దోపిడీ సొమ్ములతో తాడేపల్లి ప్యాలెస్కి తరలిపోయాయని ఆరోపించారు. పెనుమంటలోని ఆంధ్ర అసోసియేషన్ జూనియర్ కళాశాల దూరంపూడి సుబ్రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ సర్వసభ్య సమావేశం తేతలగూరెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యధిక ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించారు. సీనియర్ ఇంటర్లో 976 మార్కులు పొందిన సత్య తరణి సాయి సంతోషి, 974 మార్కులు పొందిన పి నాగశ్రీవల్లి, 973 మార్కులు పొందిన టి లక్ష్మీ సూర్య, జూనియర్ ఇంటర్లో 461 మార్కులు పొందిన విఎన్ఎస్ఎల్ఎన్ కామాక్షి,
457 మార్కులు పొందిన జి హరిత, 451 మార్కులు పొందిన వి మౌనిక శ్రీలక్ష్మి, 458 మార్కులు పొందిన బి లక్ష్మీ శ్రేష్ఠను సన్మానించారు. కళాశాల కరస్పాండెంట్ తమ్నంపూడి శ్రీ రామారెడ్డి, కోశాధికారి సత్య సత్యానంద రెడ్డి, ప్రిన్సిపాల్ ఏ సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సిద్ధికే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బహుజన కళామండలి అధ్యక్షులు సొడదాస్ జైపాల్ అన్నారు. ఆదివారం ఆయన 133వ జయంతి సందర్భంగా గణపవరం మండల గ్రామాల్లో తన సాంస్కృతిక బృందంతో పర్యటించి అంబేద్కర్ పాటలను ఆలపించి ఆయన ఆశయాల జీవిత విశేషాలను వివరించారు. గణపవరం మండలం కాశీపాడు ఆరోగ్య ఉప కేంద్రం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఆరోగ్య సిబ్బంది, ఉమ్మడి జిల్లా పారామెడికల్స్ పిఎంపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పిఎంపీ అధ్యక్షులు పరమేశ్వర్లు, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం సమైక్యంగా కృషి చేద్దామని మాజీ శాసనసభ్యులు శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పిలుపునిచ్చారు. ఎన్ఆర్పి అగ్రహారం, చెరుకువాడ, ఆకివీడు, చెరుకుమల్లి తదితర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో శివరామరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సమాజంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేశారని అన్నారు. నవ సమాజ నిర్మాణం జరగాలని కోరుకున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కృషి జరగాలని కోరుకున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఇందులో కొంతవరకు మాత్రమే సఫలీకృతమయ్యాయని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం యువత, మేధావులు, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయం ప్రకారం నవ నిర్మాణం జరిగి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నవ సమాజ నిర్మాణం జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ దానికి యువత నడుం బిగించాలి. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా బాగా చదువుకుని విజ్ఞానవంతులై అందరూ కూడా మేధో సంపత్తిని వినియోగించుకుని తద్వారా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా వాడవాడల అంతా కూడా యువత, పెద్దలు, గ్రామస్తులు ప్రతి గ్రామంలోని కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికీ కూడా ఉండి నియోజకవర్గ ప్రజానికానికి అదేవిధంగా ప్రత్యేకించి యువతకి, మేధావులకి అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై జై భీమ్. వెలగదూరులో కుమ్మరి శాలివాహన సంఘ ఆధ్వర్యంలో వినాయకుని ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. గున్నేపల్లి వెంకటేశ్వర్లు, మడిచెల్ల తుకారాం, గున్నేపల్లి వెంకన్న, శ్రీనివాస్, పేరూరి నరేష్, ఏలూరి శ్రీనివాస్, గున్నేపల్లి కృష్ణ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. వెలగదూరులో అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాళులు అర్పించారు. ముందునూరి రవీంద్రరాజు, సాయి రామకృష్ణంరాజు, యువకులు పాల్గొన్నారు. ప్రతి ఇంట ఆదరించే విధంగా ఆశీస్సులు ఇస్తున్నారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. కాలమండలం చక్కెరంలో కలవపూడి శివ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివకు అడుగడుగున ప్రజలు, రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ శాసనసభ్యునిగా ఉన్న సమయంలో ఉండి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రజాసేవ తన ధ్యేయంగా పాటుపడతానని శివరామరాజు హామీ ఇచ్చారు. వేగ్నేశ శ్రీనివాసరాజు, నంద్యాల సత్యనారాయణరాజు, సిరింగి బాల, బొగ్గె మోషేను, విశ్వకోటి నాగరాజు, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండి నియోజకవర్గంలో ఈరోజు జక్రం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలందరూ కూడా సహకరించారు. గ్రామస్తులందరూ కూడా అభిమానంతో ఆహ్వానం పలికారు. గ్రామంలో ప్రధానంగా మన వాసు బాల జాన్ గారు, సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ దీంట్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించటం, ప్రతి ఇంటా కూడా అంత అభిమానంతో ఆదరించే విధంగా ఆశీస్సులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఈ మన జక్రం గ్రామంలో 2004లో ఈ గ్రామం నుంచి సర్రాజు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇటీవల కాలంలోనే దురదృష్టవశాత్తు స్వర్గస్థులయ్యారు. ఈ గ్రామంలో అభివృద్ధి చెందుతున్న గ్రామం ఇది. ఈ గ్రామం భీమవరానికి దగ్గరగా ఉండటం, కమర్షియల్గా కూడా కింద లంక గ్రామాలన్నీ ఉండి ఇది మెయిన్ రోడ్ మీద ఉండటం, ఈ గ్రామం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది. అట్లాగే ఈ గ్రామంలో కూడా రైతాంగం, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అందరూ కూడా వ్యవహారాలు చేసుకుంటూనే గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకొని గ్రామ అభివృద్ధికి దాతలుగా ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నారు. గ్రామంలో పేదవర్గాన్ని కూడా ఆదరిస్తూ వారిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాతృత్వంతో పెద్దలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అందరినీ కూడా అభినందిస్తున్నా. వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఢిల్లీకి చెందిన హిమాలయ యోగి, మెడికల్ హీలర్ యశ్ శేఖర్జీ పాల్గొని జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్రహ్మశ్రీ పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల, ఆలోచన రహిత స్థితిని చేరడం వల్ల విశ్వమయ ప్రాణశక్తిని పొందడం, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, నాగ శ్రీనివాసరావు, ఉదయ్, ముఖేష్, రాంభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అజ్జరంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో భారత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించినట్లు ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బాల్యం నుంచి విద్యార్థులు అలవర్చుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయుడు దాస ప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనం, వివక్షతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. నిడదవోలు మండలం ఆట్లపాడులో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నిడదవోలు పట్టణ సంత మార్కెట్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఘననివాళులు అర్పించారు. ఈనాటి బంగారు మాట, ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.